సో ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ ట్రెండ్ సెన్సెక్స్ చాలా దారుణంగా ఫాలో అవుతున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. దీనికి గల మెయిన్ రీజన్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఏదైతే ఉంటుందో అది రోజు రోజుకు మళ్ళీ పెరుగుతూ వెళ్ళిపోతుంది. మీరు కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ 5 ట్రేడింగ్ డేస్లో $75 నుంచి క్రూడ్ ఆయిల్ ప్రైస్ కాస్త $83.5 అయితే వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట. దీనికి గల రీజన్ ఏంటంటే ఇరాన్ ఇంకా యుఎస్ తాలూకా వార్ ఇంకా సెట్ అవ్వలేదు. వాళ్ళ పీస్ మీటింగ్స్ ఇంకా సరిగ్గా ప్రాపర్గా ముందుకైతే వెళ్ళట్లేదు. ఎందుకంటే కొత్త డిమాండ్స్తో ప్రజెంట్ ఇరాన్ వచ్చేసరికి ముందుకైతే వచ్చిందనమాట. మీరు చూసుకుంటే కనుక స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఓపెనింగ్ అనేది కిందున్న పాయింట్స్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుందని చాలా క్లియర్గా ఇరాన్ చెప్తుంది. సో యూఎస్ వచ్చేసరికి ఇరాన్ని చిన్నగా చూడడం కానీ లేదంటే లైక్ ఇంటర్నేషనల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడడం కానీ జరగకూడదు. దాని తర్వాత లెబనాన్, పాలెస్టైన్, యెమెన్, ఇరాక్ వీళ్ళందరి మీద అటాక్స్ అనేది ఆపాలి. యూఎస్ తాలూకా నావల్ బ్లాకేజ్ అనేది తీసుకొని వెళ్ళిపోవాలి యూఎస్ వాళ్ళు. అండ్ దాంతోపాటుగా ఈ కంపెన్సేషన్ ఏదైతే ఉంటుందో February 28న వార్ స్టార్ట్ అయింది కదా. సో ఈ కంపెన్సేషన్ ఏదైతే ఉంటుందో ఈ కంపెన్సేషన్ అంతా కూడాను ఇరాన్ చేతికి డబ్బులు అయితే చాలా చక్కగా ఇవ్వాలి. శాంక్షన్స్ అన్నీ కూడాను ఇరాన్ మీద లిఫ్ట్ అయితే చేయాలి. దాని తర్వాత ఇరానియన్ ఎసెట్స్ ఏవైతే ఫ్రీజ్ అయితే అయి ఉన్నాయో అవన్నీ కూడా అన్ఫ్రీజ్ చేయాలని ఇరాన్ వాళ్ళు రూల్స్ చెప్తున్నారనమాట. వీటిల్లో కొన్ని రూల్స్ ఓకే అండి, కానీ ఇంకొన్ని రూల్స్ కనుక పొరపాటున ట్రంప్ ఒప్పుకుంటే ట్రంప్ యుద్ధాన్ని అవుట్ ఓడిపోయినట్టు అనమాట. అంటే ఒక యుద్ధానికి వెళ్ళి యుద్ధం ఓడిపోయి మాకు ఇంకా యుద్ధం వద్దు అని చెప్పి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి వెనక్కి వస్తుంటే మనకి చరిత్రలో అంటే ఫ్యూచర్ నెక్స్ట్ ఒక 10 years తర్వాత, 15 years తర్వాత, 20 years తర్వాత ఈ పరిణామాన్ని ఈ అవుట్కమ్ని కనుక జనాలు ఎవరైనా పొరపాటున వికీపీడియాలోనో న్యూస్ పేపర్లోనో లేదంటే ఎక్కడైనా న్యూస్ లైక్ యూట్యూబ్లోనో చూస్తే క్లియర్గా ట్రంప్ ఓడిపోయినట్టు ఒక పెద్ద ఇమేజ్. అంత దూరం వెళ్ళక్కర్లా, ట్రంప్కి వచ్చే నెక్స్ట్ ఒక 1-2 monthsలో ఎలక్షన్స్ ఉంటాయి. ఆ ఎలక్షన్స్లో చాలు ఇది ఒక్క క్యాంపెయిన్ ట్రంప్ వెళ్ళి ఓడిపోయాడు అని వచ్చింది అనమాట. సో అది ట్రంప్కి ఇష్టం లేదు. సో అందుకనేసి ప్రజెంట్ ట్రంప్ అయితే వీటికి ఒప్పుకోవట్లేదు. ట్రంప్ అవుట్ అండ్ అవుట్ నేను మళ్ళీ యుద్ధమైనా చేస్తాను అని వీటికి మాత్రం ఒప్పుకోనని చెప్తున్నాడు. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ వల్ల మళ్ళీ క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది. చాలా అన్సర్టెనిటీగా అయితే మళ్ళీ స్టార్ట్ అయిందనమాట థింగ్స్. ఇలాంటప్పుడు మనం చూసుకుంటే వొడాఫోన్ ఐడియా నుంచి చాలా పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చింది. వొడాఫోన్ ఐడియా గురించి ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేస్తాను. ఇంకొకటి మీరు చూసుకున్నట్లయితే నాల్కో, హిండ్లాండ్కో, ఇంకోటి వేదాంత అల్యూమినియం. సో ఈ అల్యూమినియం కంపెనీస్కి ఒక బ్రెజిల్లో జరిగిన ఒక సంఘటన వల్ల మీరు చూసుకుంటే కనుక ప్రజెంట్ అల్యూమినియంకి డిమాండ్ అనేది పెరిగిపోతుంది. ఈ కంపెనీస్కి ప్రజెంట్ ఇప్పుడు అల్యూమినియం ఇవన్నీ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి ప్రజెంట్ ఈ కంపెనీస్ కాస్త ఎక్కువ మార్జిన్స్ తీసే అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ ప్రాఫిట్కి అమ్మే అవకాశాలు ఉన్నాయి అయితే వస్తున్నాయి అనమాట. సో ఈ కంపెనీస్ గురించి ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. అండ్ దాంతోపాటుగా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ప్రజెంట్ వీళ్ళ CEO రిజిగ్నేషన్ చేశాడు. అక్కడి నుంచి కంపెనీ చాలా దారుణంగా పడిపోతుంది. సో ఈ కంపెనీ పరిస్థితి ఏంటి అనే టాపిక్ గురించి కూడా మాట్లాడుకుందాం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ గురించి మాట్లాడుకుందాం. సుజలాన్ గురించి ఒక పెద్ద అప్డేట్ అయితే నేను మీకు ఇవ్వాలి. అనలిస్టులు ఓవర్సోల్డ్ రీజన్లో ప్రజెంట్ ఇప్పుడు సుజలాన్ ఉంది, చాలా హ్యూజ్ అప్సైడ్ కనిపిస్తుంది అనేది చెప్తున్నారు. సో దాని గురించి ఈ వీడియోలో నేను మీతో మాట్లాడాలి. అండ్ దాంతోపాటుగా ఎస్ బ్యాంక్ గురించి ఓవరాల్గా తమిళనాడులో ఉన్న ప్రతి ఒక్క కంపెనీ గురించి ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేస్తాను. ఒక్కొక్క కంపెనీ గురించి మాట్లాడేటప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ లెవెల్స్లో ఈ కంపెనీస్ పరిస్థితి ఏంటి, సిచ్యువేషన్స్ ఏంటి, అవి ఏమన్నా కాస్త ముందుకు వెళ్ళేటట్టు ఉన్నాయా, ఒకవేళ వెళ్ళేటట్టు ఉంటే ఆ ఫ్యాక్టర్స్ ఏంటి, లేదు కాస్త స్ట్రెస్లో ఉన్నాయా, స్ట్రెస్లో ఉంటే ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది కూడా చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. మన దగ్గర అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందండి. దాంట్లో మనం ఫ్రీగా ఇంట్రాడే లేదంటే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ కంపెనీస్ ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, లేదంటే ఆల్రెడీ ఐడెంటిఫై చేసిన కంపెనీస్ వివరాలు కూడా షేర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ 50,000 సబ్స్క్రైబర్స్ డైలీ మనం పోస్ట్ చేసే పోస్టులు తీసుకుంటూ ఉన్నారనమాట. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. మనం చేసే పోస్టులు, మనం పబ్లిష్ చేసే పోస్టులను చదువుకోవచ్చు. నెక్స్ట్ నేను మీకు ఇప్పుడు ఇంపార్టెంట్గా చెప్పాలనుకున్న విషయం వొడాఫోన్ ఐడియా గురించి. ఏం చేసింది అంత గొప్పగా వొడాఫోన్ ఐడియా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రెవెన్యూస్ అబ్జర్వ్ చేస్తే రెవెన్యూస్ క్వార్టర్ బేసిస్ మీద ఎప్పుడూ లేనంత ఇంప్రూవ్మెంట్ కనిపించింది మనకి. 3.82% ఇయర్ బేసిస్ మీద ఎప్పుడో 2024లో చూపించిన ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు మళ్ళీ చూపించింది. సో కంపెనీ ఇప్పుడు సెట్ అయిపోయినట్ట అంటే ఇంకొకటి అందరూ పడిపోయింది నెట్ ప్రాఫిట్ మీద. నెట్ ప్రాఫిట్ అనేది లాస్ నేరో అయింది. ఎంత అయింది? 3,700 crores మాత్రమే నష్టం వచ్చింది. ఈ క్వార్టర్లీ రిజల్ట్ 2026 తీసేయండి, 52,000 కోట్లది, అది వన్ టైం వచ్చింది వాళ్ళకి అంతే. కాకపోతే ఇంతకుముందు అంతా
5,300, 5,500 కోట్లు, 6,600 కోట్లు అట్లా తగ్గించుకుంటూ వచ్చింది. మీరు చూసుకోండి, అంటే 8,700 కోట్ల నుంచి లాస్ని స్లోగా నేరో చేసుకుంటూ ఇప్పుడు 3,700 crores లాస్కి వచ్చేసింది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు 2,000 crores లాస్కి వెళ్ళాలి, 1,500 crores లాసు, 500 crores లాసు, ఇంకా ప్రాఫిట్ స్టార్ట్ చేయాలి. అక్కడి నుంచి వీళ్ళు అప్పులు తెచ్చుకోవడం స్టార్ట్ చేస్తారు. చెప్తుంటే చాలా బాగుంది కదా. అండ్ ఇంకోటి న్యూస్ కూడా చెప్తాను ఏంటంటే, ప్రజెంట్ ఇప్పుడు 3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఈ క్వార్టర్లో యాడ్ అయ్యారనమాట వొడాఫోన్ ఐడియాకి. అండ్ వీళ్ళ 4G 5G రోల్అవుట్ అవుతుంది. సో అంతా గుడ్గానే ఉంది. కానీ ఇక్కడ ఒకటండి, మనం ఏదైనా స్టాక్ని ఫాలో అవుతున్నప్పుడు పాజిటివ్సే కాదు నెగిటివ్స్ కూడా చెప్పాలి. ఇప్పుడు నాకు నచ్చని విషయం ఒకటి చెప్తాను వొడాఫోన్ ఐడియా గురించి. ఏంటంటే ఈ లాస్ అసలుకి ఎలా నేరో డౌన్ అయిందో తెలుసా? ఈ లాసు ఎలా నేరో డౌన్ అయ్యిందయ్యా అంటే, వీళ్ళకి ప్రజెంట్ ఉన్న పలంగా కొద్దిగా డబ్బు వచ్చి పడింది. 1 time ఎక్సెప్షనల్ గెయిన్స్ వచ్చాయి. వొడాఫోన్ ఐడియా రికగ్నైజ్డ్ 1,611 crore ఎక్సెప్షనల్ గెయిన్ ఫ్రమ్ ద రీఅసెస్మెంట్ ఆఫ్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఫ్రమ్ వొడాఫోన్ PLC అండర్ ఏ 2018 సెటిల్మెంట్ అగ్రిమెంట్ అంట. 1 time డబ్బులు వచ్చాయి 1,600 కోట్లు. అంటే ఇప్పుడు మీరేం చేయాలి తెలుసా? క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి, సో 1,611 ప్లస్ ఇక్కడ మీరు చూసుకుంటే వొడాఫోన్ ఐడియా తాలూకా క్వార్టర్లీ 3,712 కదా, ప్లస్ 3,712తో లెక్కేసుకోవాలి. అప్పుడు ఎంత వస్తుంది లెక్క? 5,300 కోట్లు లాస్ వచ్చింది వీళ్ళకి. లాసు నేరో డౌన్ అయిందా నిజానికి అంటే 5,300ని ఒక నెంబర్ కదా అది, దాన్ని గుర్తుపెట్టుకోండి చెప్తాను. December 2025లో వొడాఫోన్ ఐడియాకి ఎంత లాస్ వచ్చిందో అంతే లాస్ ఇప్పుడు కూడా వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి మీరు. మనం కంపేర్ చేసుకోవాల్సింది June 2025తో, ఎందుకంటే ఇప్పుడు మనది జూన్ క్వార్టర్లీ రిజల్ట్ కాబట్టి. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద 6,632. సో నేనేం చేస్తానంటే -6,632 వేస్తున్నాను. సో నిజానికి ఇంత లాస్ అనేది నేరో అయిందనమాట. వీళ్ళు పబ్లిక్గా చాలా ఎక్కువ నెంబర్స్ చెప్తున్నారు, ఎంతంటే దాదాపు 3,000 కోట్లు లాస్ నేరో డౌన్ అయింది అంటున్నారు. కానీ నిజానికి 3,000 కోట్లు ఏం కాదు, అది 1,309 crores మాత్రమే లాస్ అనేది నేరో డౌన్ అయిందని అయితే నేను ఒప్పుకుంటాను. అంతే తప్పించి 3,000 కోట్లు ఉన్న పలంగా గేమ్ చేంజింగ్ అయితే అవ్వలేదు. ఆ తెలియక అందరూ మళ్ళీ వొడాఫోన్ ఐడియా అసలు టర్న్ అరౌండ్ అయిపోయిందని ఫిక్స్ అయిపోతున్నారు. అలా ఏం లేదు. బట్ గుడ్, బెస్ట్ కాదు, గుడ్ అంతే. గుడ్, బెటర్, బెస్ట్ అని 3 ఉంటాయి. సో నన్ను అడిగితే బెటర్ ఏం కాదు, బెస్ట్ ఏం కాదు, జస్ట్ గుడ్ రిజల్ట్ ఇది అంతే. సో అది ఒక్కటి నేను గుర్తు చేద్దాం అనుకుంటున్నా. ఇంకోటి FIIs మళ్ళీ తిరిగి వస్తున్నాయి. సో మీరు చూసుకుంటే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో కూడా మన దగ్గర బాగా తగ్గిపోయినాయి. ఓన్లీ 13% ఉన్నాయి మన దగ్గర షేర్స్. అండ్ ఇప్పుడు మీరు కనుక మంత్లీ మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ తీసుకుంటే అది కూడా వస్తుంది. సో జూన్ నెలలో మంచిగా మ్యూచువల్ ఫండ్స్ ఇంట్రెస్ట్ తీసుకున్నాయి. సో క్లియర్గా అవుట్ అండ్ అవుట్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒకటి సబ్స్క్రైబర్ ఎడిషన్ అనేది ఇంపార్టెంట్. మనకి 3 లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే మంచిదే. ఇంకొకటి ARPU, యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ అనేది ఆ వొడాఫోన్ ఐడియా పెంచుకోగలిగిందన్నా సరే గుడ్ న్యూసే. లాస్ ఇంత నేరో డౌన్ అయిందంటే మాత్రం ఓవర్గా చేసి చెప్పినట్టు. అది నేను మీకు గ్రౌండ్ రియాలిటీ ఏంటో చూపించాను. సో మళ్ళీ ఒకవేళ సర్ప్రైజ్గా నెక్స్ట్ క్వార్టర్ వీళ్ళు ఒకవేళ షేర్స్ కొనాలనుకున్నప్పుడు ఇన్స్టిట్యూషన్స్ కానీ లేదంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ నెగిటివ్ న్యూస్లు పబ్లిష్ చేస్తాయి. హంటర్ నువ్వు అలా అన్నవి ఇలా జరిగింది ఎంత కానీ మళ్ళీ నా మీద రావచ్చు అందరూ. సో ఏంటంటే నిజాలు చెప్పే ప్రయత్నంలో నేను మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను కాబట్టి నిజం చెప్పాను. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక నాల్కో, హిండ్లాండ్కో, వేదాంత అల్యూమినియం ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. దీనికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ చూడండి, నార్స్క్ హైడ్రో ASA, ఏ నార్వే బేస్డ్ అల్యూమినియం అండ్ ఎనర్జీ కంపెనీ అనమాట. వీళ్ళు వచ్చేసరికి అల్యూమినియా రిఫైనరీ బ్రెజిల్లో ఉందన్నమాట. వీళ్ళ అవుట్పుట్ని 50% కెపాసిటీకి కట్ చేశారు. సో దీనివల్ల ఈ ఇండియాలో ఉన్న అల్యూమినియం కంపెనీస్ మంచిగా బూమ్ అవుతున్నాయి. సో ఇప్పుడు వేదాంత మంచిదా లేదంటే నాల్కో మంచిదా అంటే వేదాంత ఇప్పుడే వచ్చింది మార్కెట్లోకి. సో మీరు కనుక వేదాంతం చూస్తే మార్కెట్లోకి ఇప్పుడే వచ్చింది. టెక్నికాలిటీస్ పరంగా వేదాంత కొంచెం నార్మల్ జోన్లో ఉంది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ పరంగా మంచిగా ఉంది. మీరు చూసుకుంటే 7.2% మ్యూచువల్ ఫండ్
జూన్ నెలలో ఇంక్రీజ్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇంట్రెస్ట్ వాళ్ళు ఫోకస్ చేయాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళచ్చు. కాకపోతే ఫైనాన్షియల్స్ విషయంలో నేను మీకు ఒకటి చెప్పాలి. సో ఈ కంపెనీ ఇప్పుడే ఈ మధ్య కాలంలో పుట్టింది కాబట్టి అంత ఈజీగా ఫైనాన్షియల్స్ అయితే ఉండవన్నమాట. సో అదే నేను మీకు చెప్పాలనుకుంటుంది. నాల్కో పరిస్థితి ఏంటి? నాల్కో ఏంటంటే నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్. సో వీళ్ళు పర్వాలేదండి మిగతా కంపెనీస్తో పోలిస్తే. నాల్కో కాకపోతే కొంచెం ఓవర్ ప్రైజ్డ్గా ఉంది. మీరు చూసుకుంటే కనుక నాల్కో అనే కంపెనీ తాలూకా టెక్నికాలిటీస్ అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. వీళ్ళ ప్రైజింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. బట్ మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్, ఎఫ్ఐ హోల్డింగ్ అంతా ప్రాపర్గా ఉంది. పబ్లిక్ దగ్గర కూడా చాలా తక్కువ షేర్స్ ఉన్నాయి, రోజు రోజుకి ఇంకా తగ్గుతున్నాయి అన్నమాట. సో నన్ను అడిగితే వేదాంతానా నాల్కోనా అంటే నేను నాల్కో వేదాంత అంటాను. ఆ మూడో కంపెనీ జోలికి అయితే నేనైతే పోను. మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుంది? ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడండి. మ్యూచువల్ ఫండ్స్ ఒకవైపు లాస్ని మిటికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. అంటే ఎఫ్ఐఎస్ అంతా ఎక్సిట్ అయ్యకుంటే వెళ్ళిపోయింది. దాదాపు 22% నుంచి 12%కి ఎఫ్ఐ సగానికి సగం వెళ్ళిపోయింది భయపడిపోయి. కానీ మ్యూచువల్ ఫండ్స్ ఆపడానికి ట్రై చేస్తుంది, ఆ పెయిన్ని తీసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఈ గ్యాప్లో పబ్లిక్ దగ్గర షేర్స్ మాత్రం 15%గానే ఆగిపోయినాయి. సో ఏంటంటే హోల్ ఎఫ్ఎంసీజీకే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ వచ్చింది. నాట్ ఓన్లీ గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఏ ఎఫ్ఎంసీజీ తీసుకోండి, ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు. జనాలు ఇంతకు ముందుకు షాపింగ్లకు పెట్టినట్టు వెళ్ళి విపరీతంగా డబ్బులు ఎగరేసే రోజులు తగ్గిపోయినాయి. ఇంతకుముందు నిజం చెప్తున్నాను, మీరు సిటీస్లో అబ్జర్వ్ చేయండి, సగం మంది ఫ్యామిలీస్, మిగతా వాళ్ళు అవసరం వస్తే కొనుక్కుంటారు కానీ మిగతా సగం మంది ఫ్యామిలీస్ ఎలా ఉంటారంటే సరదాగా షాపింగ్కి వెళ్ళి టైం పాస్ చేయడానికి ఏదో కొనుక్కొని వచ్చే చాలామంది ఉంటారనమాట. షాపింగ్ మాల్స్కి వెళ్ళి వాళ్ళంతా తగ్గిపోయారనమాట. మిగతా ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ గోద్రేజ్ కాస్త ప్రైజింగ్ అనేది స్ట్రాటజీ మార్చుకోవాల్సి వస్తుంది. సో ప్రజెంట్ అందుకని CEO రెసిగ్నేషన్ అయితే చేసాడు. మీరు చూసుకుంటే కనుక గోద్రేజ్ CEO సుందర్ సీతాపతి ఆయన రెసిగ్నేషన్ చేశారు. 20 years ఎక్స్పీరియన్స్ ఉంది, గోద్రేజ్తో జస్ట్ 5 years ఉన్నాడు. జస్ట్ CEOగా అపాయింట్ అయిన ఎమ్మటే కొన్ని రోజులకే మళ్ళీ మీరు చూసుకుంటే కనుక వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది అనమాట. ఏంటంటే వీళ్ళకి లాస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రజెంట్ నేను చెప్తున్న విషయం ఏంటంటే వీళ్ళ ఫైనాన్షియల్స్ అంత గ్రేట్గా లేవు, బట్ కంపెనీ మంచిదే, స్టాండర్డ్ కంపెనీయే. సో ఈ కంపెనీ మీద వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ లేక వెళ్ళిపోతున్నారు, అంత ఇంకేం లేదు. సో ఇలాంటి టైంలో మరి కంపెనీని చూడొచ్చా అంటే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ని బేస్ చేసుకొని వెళ్ళడం కరెక్ట్ అయితే నా ఒపీనియన్. ఎందుకంటే ఏ క్షణానైనా ఏదైనా జరగచ్చు. మీరు మొన్న ఆల్రెడీ చూసారు ఆదిత్య బిర్లా రీటైల్ పరిస్థితి. సో గోద్రేజ్కి కూడా అలాంటిదే పట్టచ్చు. సో ప్రజెంట్ సిచ్యువేషనే బాగాలేదు. బయట ఎవ్వరూ ఇంతకు ముందులాగా విచ్చలవిడిగా ఖర్చులు పెట్టే రోజులు పోయినాయండి. కాబట్టి చూసుకోండి, మిమ్మల్ని మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఎవరైతే ఐటీ వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు వీడియో చూస్తున్నారో జస్ట్ మీరు కన్ఫర్మ్ చేయండి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో. మనం లేదంటే మీరు నాన్ ఐటీ అయినా గవర్నమెంట్ జాబ్స్ అయినా ఎవరైనా సరే ప్రజలందరం కూడా నేను అంటుంది ఏంటంటే ఇంతకుముందు ఖర్చు పెట్టినంత ఈజీగా లాస్ట్ 4-5 months నుంచి మనం ఖర్చు పెట్టగలుగుతున్నామా? ధరలన్నీ పెరిగిపోలేదా? పెట్రోల్ ఖర్చులు పెరగలేదా? మన జీతాలు ఏమన్నా ఆకాశాన్ని అంటాయా ఈ 5-6 నెలల్లో? లేదు కదా. ఇన్ఫ్లేషన్ వచ్చి ఇండియాని కొట్టింది, కానీ కొట్టిన తర్వాత ఏం జరుగుతుంది? రెసిషన్లు స్టార్ట్ అవుతున్నాయి ఇండియాలో. సో ప్రజెంట్ నేను చెప్తున్నది ఏంటంటే డబ్బులు ఎవరి దగ్గర లేవు, ఉన్నా కానీ ఎవరు ఖర్చు పెట్టడానికి ఇష్టపడలేదు. ఉన్న ఖర్చులే ఎక్కువైపోయినాయి, సేవింగ్స్ తగ్గిపోతున్నాయి రోజు రోజుకి. సో ఈ ప్యాటర్న్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తుంటే నేను మీకు చెప్తుంది అదే. సో మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పరిస్థితి ఏంటి? పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు కార్డ్స్ ఈ స్ట్రాటజీకి వెళ్ళిపోయారనమాట. మీరు కావాలంటే ఈ స్విగ్గీయో జొమాటోనో లేదంటే ఏదన్నా లైక్ షాపింగ్ వెబ్సైట్స్ ఓపెన్ చేయండి. మోస్ట్లీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏంటంటే కార్డ్స్ ఇస్తుంది. సో కార్డ్స్ వాటి మీద ఆఫర్లు పెట్టి ఆ పరంగా రెవెన్యూని పుష్ చేద్దామని అగ్రెసివ్గా ఆఫర్లు పెట్టి ట్రై చేసింది. అది వర్కౌట్ కూడా అవుతుంది. విచిత్రం ఏంటంటే సో ప్రజెంట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ చాలా మంచి పొజిషన్లో ఉంది, బట్ ప్రైస్ అనేది ఓవర్ వాల్యూడ్గా ఉంది. అండ్ పబ్లిక్ దగ్గర హోల్డింగ్ అనేది కొంచెం 7.5 నుంచి 7.9 దాకా వెళ్ళింది. బట్ స్టిల్ దిస్ ఇస్ ఏ గుడ్ హోల్డింగ్ అని అయితే నేనైతే అంటాను. ఎందుకంటే ఎఫ్ఐఎస్ పెద్దగా ఎక్సిట్ అవ్వలేదు, బట్ మ్యూచువల్ ఫండ్స్ కొనడానికి ట్రై చేస్తున్నాయి కాబట్టి. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ దాకా. సుజలాన్ పరిస్థితి ఏంటి? సుజలాన్ని జియోజిత్ వాళ్ళు 16% అప్ సైడ్ చూస్తున్నారనమాట. సో ప్రజెంట్ వీళ్ళు ఎందుకు చూస్తున్నారయ్యా అంటే సో ప్రజెంట్ మీరు చూసుకుంటే కనుక వీళ్ళ రీజన్స్ వీళ్ళకి ఉంటాయి. సో ప్రజెంట్ వీళ్ళు చెప్తుంది ఏంటి? సో సుజలాన్ 2.0 ఎక్స్పాండ్స్ ఇట్స్ అడ్రసబుల్ మార్కెట్ అండ్ డైవర్సిఫైస్ బియాండ్ స్టాండ్ అలోన్ టర్బైన్ సేల్స్. ఈపీసీ ఆర్డర్లు ఎక్కువ వస్తున్నాయి. సో
నెక్స్ట్ వచ్చే క్వార్టర్స్లో రెవెన్యూస్ తీసే అవకాశాలు ఉన్నాయి. మనం మాట్లాడుకునే మాటలే ఎప్పుడు సుజలాన్ గురించి ఇది. సో వీళ్ళు కొత్తగా ఏమి డిస్కవర్ చేయలేదు, ఉన్నదే చెప్తున్నారు. సో ప్రజెంట్ బాగా పడింది కాబట్టి ఇక్కడి నుంచి అప్సైడ్ చాలా ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. చూసుకోవాలనుకుంటే చూసుకోండి అని చెప్తున్నారు. ఎస్ బ్యాంక్ పరిస్థితి ఏంటి, వెయిట్ అండ్ వాచ్. వీడియో ఇక్కడ చూస్తున్న వాళ్ళు మన కాంటెంట్ నచ్చితే కనుక ఖచ్చితంగా వీడియోని ఒక్కసారి లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ కంపెనీస్ని తీసుకొస్తా. ఈ వీడియోకి నేను మీకు ఇస్తున్న టార్గెట్ కేవలం 1000 లైక్స్. 1000 లైక్స్ పడిన వెంటనే ఇండియాలో ప్రజెంట్ ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సిన కంపెనీస్ కొన్ని ఉన్నాయి. అవన్నీ చాలా మంచి ప్రైజెస్కి అయితే మనకైతే దొరుకుతున్నాయి. మార్కెట్స్ బాగా పడున్నాయి. మొన్నటిదాకా పెరుగుతాయి అనుకున్నాం, ప్రజెంట్ ఇప్పుడు కొంచెం పడున్నాయి. సిచ్యువేషన్ ఇంకా కాస్త అవుట్ ఆఫ్ కంట్రోల్లోనే ఉంది, వాలటైల్గా ఉంది. ఇలాంటి టైంలో మనం కొన్ని మంచి కంపెనీస్ ఉన్నాయి, వాటిని కనుక ఫోకస్ చేసుకుంటే మార్కెట్స్ పెరిగే టైంకి చాలా ఈజీగా మనం వచ్చేసరికి ముందుకైతే వెళ్ళిపోవచ్చు. ఆ కంపెనీస్ ఏంటి, వాటి వివరాలు ఏంటి, ఇక్కడి నుంచి ఆ కంపెనీస్ డౌన్ సైడ్ పొటెన్షియల్ కూడా తక్కువ ఉంటుంది అనమాట, రిస్క్. సో అలాంటి కంపెనీస్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఆ కంపెనీ ప్రైజెస్ కూడా, షేర్ ప్రైస్ కూడా తక్కువ ఉండేలా చూసుకుంటున్నా. ఆ కంపెనీస్ మీద వీడియో కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోకి నేను మీకు ఇస్తున్న టార్గెట్ 1000 లైక్స్. 1000 లైక్స్ పడిన వెంటనే ఆ వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఈ లోపల మీ పోర్ట్ఫోలియోలో ఏమైనా షేర్స్ ఉన్నాయా, దాన్ని మీరు బై చేద్దాం అనుకున్నా సరే, సెల్ చేద్దాం అనుకున్నా సరే, పని యావరేజ్ చేద్దాం అనుకున్నా సరే, కింద కామెంట్ సెక్షన్లో ఆ షేర్ యొక్క యావరేజ్ ప్రైస్ ఇంకా వేసి కామెంట్ చేసే పని అయితే కామెంట్స్ అన్నిటికీ రిప్లై చేస్తున్నాను. లాస్ట్ 1 వీక్ దాదాపు మీరు చూసుకుంటే కనుక వీడియోస్ అన్నిటికీ కామెంట్స్ ఇచ్చాను. ఈ వీక్ కూడా ఈ వీడియో కామెంట్ అయితే ఇస్తాను. సో వన్స్ అగైన్ నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. ఉంటానండి. థ్యాంక్ యూ అండి.